మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. తెలంగాణలో కవిత గారు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గా కనిపిస్తోంది. అసలు ఈ లేఖ వెనకాల ఆంతర్యం ఏంటి? నిజంగానే అందరూ అనుకుంటున్నట్టు మరి బీఆర్ఎస్లో 4 స్తంభాల ఆట మొదలైందా? అసలు ఎలా ఉండబోతుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు వి ప్రకాష్ గారు. సార్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారు? ఫైన్, థ్యాంక్ యూ. అన్న చెప్పండి, మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే వరంగల్లో రజతోత్సవ సభ జరిగిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ప్రధానంగా వినిపించింది బీఆర్ఎస్లో 4 స్తంభాల ఆట మొదలైంది అని. సో దాని తర్వాత కవిత గారు లేఖ రావటం, అసలు ఏంటి, ఏం జరుగుతుంది? అంటే కొంత ఎగ్జాగరేషన్ ఉంది, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, బట్ కొంత ఎగ్జాగరేషన్ ఉంది. మెయిన్గా ఎగ్జాగరేషన్కు మీడియా కొద్దిగా అతి ఉత్సాహం చూపెట్టడానికి కారణం ఏంటి అంటే సభ సక్సెస్ అయింది. సభ సక్సెస్ అయిన తర్వాత రోజు రోజుకు బీఆర్ఎస్ పట్ల ప్రజల జనాదరణ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే దాన్ని కొంచెం తట్టుకోలేరు, ఎందుకంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రాకుండా ఆపాలి అని అనుకున్నప్పుడు ఇంకేదో స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే అట్లని చెప్పి వాళ్ళ అతి ఉత్సాహం వెనకాల వీళ్ళ మధ్య ఏమీ లేదని నేను చెప్పలేను. డెఫినెట్గా ఇక్కడ కూడా ఏంటంటే చిన్న చిన్న స్పర్ధలు ఉన్నాయి కుటుంబంలో. ఆమెకు తర్వాత వాళ్ళ కుటుంబంలోని కొంతమంది వ్యక్తుల మధ్య ఉన్నది తప్ప ఈ లెటర్ అనేది పెద్దగా ప్రాధాన్యత ఉన్న అంశమే కాదు. ఎందుకంటే లెటర్లో ఉన్న ఆమె రాసిన అంశాలలో 90-95% ఏవైతున్నాయో అన్నీ కూడా అందరి మనసుల్లో ఉన్నాయే చెప్పింది ఆమె. ఒక పక్కన కార్యకర్తలలో కానీ నాయకులలో కానీ కేసీఆర్ గారికి ఎవరు చెప్పలేకపోతున్నారు. అవే విషయాలను ఆమె లేఖ రూపంలో రాసింది. లేఖలోని అంశాలకు సంబంధించినంత వరకు పెద్దగా చర్చించాల్సింది అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. పార్టీ ఎట్లుంది, పార్టీలో ఇంటర్నల్గా కంటే పార్టీల ఆమె రాసిన అంశాల పట్ల ఒక్కొక్క దాని మీద చర్చించాలంటే అది వేరే అంశం. అన్న అసలు వరంగల్ సభ నుంచే ఇదంతా స్టార్ట్ అయింది అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నారు. అన్ని లక్షల మంది జనాభా వస్తున్నప్పుడు అక్కడికి ఏదైతే మన ఫ్లెక్సీలు ఉన్నాయో ఫ్లెక్సీలు అన్నీ కూడా కేసీఆర్ గారివి కేటీఆర్ గారి పెట్టారు తప్పితే ఎక్కడా కూడా కవిత గారి కానీ హరీష్ రావు గారి సంతోష్ రావు ఎక్కడా పెట్టలేదు అనేది కూడా బయట. ఫ్యామిలీ ఇంటర్ఫిరెన్స్ తగ్గియాలని చెప్పి చాలా కాలంగా బయట నుంచి కూడా సజెషన్స్ వచ్చాయి. అంటే వారసత్వ రాజకీయాలు తగ్గియాలని ఎక్కడ కూడా మీడియాలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా వీళ్ళ నలుగురే వస్తున్నాయి, తగ్గియాలన్నప్పుడు అది కొంత నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు కంపల్సరీ పెట్టాల్సిందే కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోతే ఒక కేసీఆర్ ఉండేది అక్కడ. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఆయన తప్పనిసరిగా ఆయన ఫోటో ఉంటుంది అక్కడ. అంటే మరి ఇప్పుడు హరీష్ రావు గారు కూడా కీలక బాధ్యతలు తీసుకుని హరీష్ రావు గారు పెట్టాలనుకున్నప్పుడు పార్టీలో ఉన్న చాలా మంది మాజీ మంత్రులే పెట్టాల్సి వస్తుంది. కవిత గారికి అయితే అటువంటి పరిస్థితే రాదు. ఓకే, అంటే కుటుంబానికి ఆ ప్రాధాన్యత కుటుంబ పార్టీ అంటున్నారు. కుటుంబ జోక్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఆ ఫ్లెక్సీస్ అనేటిది ఓన్లీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమితం చేశారు. ఆ మార్పును మనం స్వాగతించాలని నేను అంట. ఎందుకంటే ఈ 4 పేర్లే వస్తున్నాయి కదా కుటుంబం అని అంటే. ఈ 4 పేర్లలో 2 పేర్లే అక్కడ అవసరం లేదు. హరీష్ రావు గారి విషయంలో ఆయనకు బాధ్యతలు వేయలేదు, దానివల్ల ఆయన కొంత నారాజు చిన్నపుచ్చుకున్నాడు అని చెప్పడం ఏదైతే ఉన్నదో అది కూడా కరెక్టే. బట్ ఫ్లెక్సీ అనేది లేదు అని ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన ఇప్పుడు ఆయన సందర్భం ఆయన అలిగారనేనా కేటీఆర్ గారు 3 సార్లు వెళ్ళి కలిసారు, భేటీ అయ్యారని కూడా వచ్చింది. పార్టీ అవసరాల కోసం వెళ్తుంటారు, కలుస్తుంటారు. కుటుంబంలో వాళ్ళ ఫాదర్ హాస్పిటలైజ్ అయినప్పుడు నేను రాలేకపోయినా అందుకని నేను వచ్చి పరామర్శించిన అని చెప్పారు. మనము వాళ్ళు ఏం చెప్పినో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంటర్నల్ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అక్కడ వేకెన్సీ ఏం లేదు. అందరు బయట ఏదైతే ప్రచారం చేస్తుంటారో సీఎం కోసం పోటీ ఉంది అంటే సీఎం వేకెన్సీ లేనప్పుడు పోటీ ఎట్లుంటుంది? నేను మళ్ళీ చెప్తున్నా మీడియా ద్వారా, కేసీఆర్ గారు ఎవరికి ఇవ్వరు, ఆయనే ఉంటాడు సీఎంగా. ఇంకో టర్మ్ ఉంటాడు, ఆయన ఆరోగ్యం సహకరిస్తే 2 టర్మ్లైనా ఉంటాడు. ఇది మనం ఎందుకు అంత గట్టిగా చెప్పగలుగుతున్నామంటే ఆయనే చెప్పిండు కాబట్టి. రాష్ట్ర కమిటీ మీటింగ్లోనే ఒక 3-4 సంవత్సరాల కింద కేటీఆర్ పవర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడని ఒక ప్రచారం అయింది. ప్రచారం అయినప్పుడు మంత్రుల నోర్లు కూడా మూయిస్తూ మంత్రులే మాట్లాడుతున్నారు. నేను చెప్పినా మీకు నాకు చేత కాదని చెప్పినా, నా వయసు ఉడిగిందా, నేను అనారోగ్యంతో ఉన్నానా, మంచానికి పరిమితమైనా, నాకు చేత కాదా, ఎందుకు మాట్లాడుతుందని చెప్పి మంత్రులను బాగా
ఆ రోజు మీటింగ్లో మాట్లాడాడు. కాబట్టి కేసీఆర్ నాకు తెలిసి ఆయన లక్ష్యాలు కూడా పూర్తి కాలేదు. ఆయన ఏదైతే 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండో ఆ లక్ష్యాలు పూర్తి కాలేదు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఊరూరా తిరిగి చెప్పిండో ఆ లక్ష్యాలు పూర్తి కాలేదు. ఆ లక్ష్యాలని పూర్తి అయ్యేదాకా ఆయన ఎవరికి ఇవ్వడు. అంటే ఇప్పుడు ఒక్కసారి మీరు అన్నట్టు కవిత గారి లెటర్ని మళ్ళీ ఒకసారి మనం పరిశీలిస్తే ఆమె ఒక మాట అన్నారు, నాన్నగారి హయాంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న మాట ఆవిడ మెన్షన్ చేశారంటే ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే అంటే నాన్నగారు ఎవరికో బాధ్యతలు అప్పగించబోతున్నారు, అందుకనే ఈవిడ కొంచెం ఈ విషయాన్ని తీసుకొచ్చింది అనేది కూడా వినిపిస్తుంది. అది ఒక అపోహ మాత్రమే. అంటే ఆ లెటర్లో ఉంది అదే కదన్నా. నేను అనేది ఒకవేళ ఆమెకు వేరే వాళ్ళకి ఇస్తే నేను పని చేయను అనే అభిప్రాయం ఉండొచ్చు, ఇవ్వట్లేదు కదా. నువ్వు పార్టీ బాధ్యతలు ఇచ్చారు కానీ ఎక్కడన్నా కేసీఆర్ గారు చెప్పారా? అంటే నిప్పులేందో పొగ రాదు కదా అసలు బయటకి. అతి ఉత్సాహంతో అట్లా ఆలోచిస్తారు. బట్ అట్లాంటి పరిస్థితే లేదా. ఓకే, సీఎం తన హోదాను అతనికి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి చూచాయిగా కూడా ఇక్కడ చెప్పలేదు. ఇంట్లో ప్రెజర్ ఉంటే ఉండొచ్చు కేసీఆర్ గారి మీద, లేదని నేను అన్నా. తొందరగా తనకి ఆ పదవి కావాలని కేటీఆర్ కూడా ఉబలాట ఉండొచ్చు, కానీ అది సాధ్యం కాదని నేను ఆయన చెప్పదలుచుకున్నాను మీ ద్వారా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఆ లెటర్ని మళ్ళీ ఒకసారి చూస్తే మనం బీజేపీ వాళ్ళని మీరు పెద్దగా ఏం మాట్లాడలేకపోయారు అనే మాటలకి ఇప్పుడు బలంగా సంకేతాలు వినిపిస్తున్నాయి. అంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ని బీజేపీలో కలపబోతున్నారు, ఒకటవబోతున్నారు అనేది కవిత మాటల ద్వారా జనాలు చెప్తూ ఉన్నారు. సో దాన్ని ఎలా చూస్తున్నారు అసలు? మరి అసలు బీజేపీకి పరమ శత్రువు కేసీఆర్ గారు. అన్న ఒక్క నిమిషం అన్న, దీన్ని కాస్త మనం డెప్త్గా చూస్తే, సరే మీరు అన్నట్టు కేసీఆర్ గారు ఒకవేళ పరమశత్రువు అయి ఉండొచ్చేమో, కానీ కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ ఎక్కడా కూడా బీజేపీని పెద్దగా విమర్శించిన సందర్భాలు లేవు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ని విమర్శిస్తున్నటువంటి సందర్భాలే కనిపించినాయి. మన స్టేట్లో ఐజాన్ టుడే కూడా బీజేపీ ఒక 15-20 సీట్లలో మాత్రమే బలం ఉంది. ఇంకా వాళ్ళు ఎదిగితే ఇంకో 10 సీట్లలో వాళ్ళకి పోటీ ఇచ్చే శక్తి వస్తుంది. ఇప్పుడు అది నాన్ ఎగ్జిస్టెన్స్ కదా. ఇప్పుడు అట్లాంటి పార్టీ ఇక్కడ నిజంగానే కాంగ్రెస్తో ఈక్వల్గా అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నది, ఈ గెలుపు ఓటంలో అది నిర్ణయించే స్థితిలో ఉన్నది అన్నప్పుడు దాని మీద వస్తారు. కేసీఆర్కైనా ఇక్కడున్న వాళ్ళకైనా దేశంలో అధికారం ఉంది బీజేపీకి, రాష్ట్రంలో వాళ్ళకి అంత బలమైన నాయకత్వం కూడా లేదు. కనీసం అధ్యక్షుని కూడా పెట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడో 1.5 year కింద చేంజ్ చేయాలి, ఇప్పటి వరకు కూడా అధ్యక్షుని మార్చడం లేదు. అందుకని ఎక్కువ ఫోకస్ ఇవ్వట్లేదు. వీళ్ళు పదే మాట్లాడి దాని సైజ్ ఎందుకు పెంచాలి? కాకుంటే ఒక్కటి ఏంటంటే, ఆయన పోయిన ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడకపోయేసరికి కొంత 8 సీట్ల దాకా వాళ్ళు పెరగగలిగారు. అంటే బీఆర్ఎస్ యొక్క బలం కొంత అటువైపు. అంటే దాని వెనకాల కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అనే మాటలు కూడా వచ్చినాయి. లేదు యాక్చువల్గా ఏంటంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది తప్ప ఎక్కడైనా అయింది, మన దగ్గరనే కాదు. ఎందుకంటే ఒకటి, బీజేపీలో నరేంద్ర మోడీ గారి ప్రభావం వెలుగుతూ ఉంది. ఆయన నాన్ కరప్టెడ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో యూత్ అంతా కూడా డైవర్ట్ అవుతుంది. తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి టీఆర్ఎస్ ఇష్టపడే వాళ్ళు, టీఆర్ఎస్కి ఓటేసేవాళ్ళు, ఆ దేశ రాజకీయాలు వచ్చేసరికి మోడీ వైపు మొక్కుతున్నారు. అది మనము మన స్టేట్లోనే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్. అంటే ఎమ్మెల్సీల విషయంలో కూడా కవిత గారు కొన్ని మాట్లాడటం జరిగింది. అసలు ఎమ్మెల్సీలో మనం ఎందుకు పోటీ చేయలేదు అంటే నిజంగానే మరి బీజేపీకి సపోర్ట్ చేశారా? లేదు. క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ పార్టీ వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే, అక్కడ హరికృష్ణకు సపోర్ట్ చేశారు, ఇక్కడ ఆయన టీచర్స్ దానిలో వరంగల్లో రెడ్డి ఉన్నాడు, ఆయనకు సపోర్ట్ చేశారు. ఆయన పేరు శ్రీకర్ రెడ్డి. అంటే మా క్యాండిడేట్ని పెట్టకపోయినా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు సపోర్ట్ చేయండి అని. కాబట్టి అది పెద్ద సమస్య కదా. అంటే సపోర్ట్ చేయండి అంటే సమస్య కాకుండా ఎలా ఉంటుంది అన్న బీజేపీ వాళ్ళకి కాదు వాళ్ళు చెప్పింది, బీజేపీకి అగనిస్ట్. ఓకే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే ఆవిడ ఎయిర్పోర్ట్లోకి రావటమే ఒక మాట అన్నారు, నాన్నగారి చుట్టూ మొత్తం దెయ్యాలు ఉన్నారు, కోవట్లు ఉన్నారు అని. ఎటు చూసినా కూడా ఇప్పుడు సంతోష్ రావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా కొంతమంది బల్కా సుమన్ లాంటి వాళ్ళు మాత్రమే ఆయనకి బాగా క్లోజ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కేటీఆర్ ఉన్నాడు, హరీష్ ఉన్నాడు, కేసీఆర్ చుట్టూ కేసీఆర్ ఉన్నాడు, హరీష్ ఉన్నాడు. మరి ఇంకెవరు ఏం చేస్తారంటే పనులు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎవరు అనేది ఆమె చెప్పని తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకు సహకరించే వాళ్ళు ఉన్నారు. సంతోష్ రావు ఉంటాడు, వంశీ ఉంటాడు, జీవన్ రెడ్డి వస్తుంటాడు, పల్లరాజేశ్వర రెడ్డి ఇప్పుడు కొంచెం తగ్గించాడు కానీ ఆయన వచ్చేవాడు. ఆమెకి ఎవరి మీద ఉన్నదో మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనం వాళ్ళందరూ కూడా ప్రజల్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం టార్గెట్ చేస్తే అది నెగటివ్ అవుతుంది. ఆమె చెప్పింది మనం ఎందుకు అనాలి? ఆమెనే అడగాలి. మీరు ఆమె మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆ దయ్యాలు ఎవరు అసలు ఆ మాట అనకూడదు. ఆమె ఈరోజు చెవిలో చెప్పాల్సిన విషయాన్ని బయట చెప్పింది, బయట చెప్పాల్సిన విషయాన్ని లేఖ రూపంలో రాసింది.
ఆమె లేవనెత్తిన అంశాలన్నీ బయట కూడా మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మాలాంటి వాళ్ళం ఎన్నోసార్లు చెప్పాం. అసలు ఆమె రాసిన దానికంటే ఎక్కువ విషయాలు నేను మీడియాలో చెప్పాను. టీఆర్ఎస్లో ఏం తప్పులు జరుగుతున్నాయి, కేసీఆర్ గారు ఏం తప్పులు చేస్తున్నారు, పార్టీ ఎట్లుంది, ఎన్నోసార్లు నేను ఆమె రాసిన దానికంటే చాలా ఎక్కువ రేట్లు మాట్లాడాను. అంటే జనరల్గా కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఆ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఈ లేఖల ఆచారం అనేది ఇవ్వాలి కాదు, మొదటి నుంచి కూడా మా పార్టీలో ఉంది అని అన్నారు. నిజంగా ఉంది అసలు? మీకు ఒకటి తెలుసు, ఈ లేఖల ఆమె క్రిటిసైజ్ చేసిందా కేసీఆర్ ఎక్కడన్నా? సూచనలు చేసింది, సూచనప్రాయంగా చేసింది. కానీ డిప్యూటీ స్పీకర్గా ఉండి క్రిటిసైజ్ చేస్తూ చంద్రబాబు నాయుడును ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని రాసింది ఎవరు? కేసీఆర్ గారు కదా. టీడీపీ పార్టీలో ఒక బలమైన నాయకునిగా ఉంటూ, పార్టీలో ఉన్నతమైన హోదాలో ఉంటూ, ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకులో ఉంటూ, కరెంట్ ఛార్జీని తగ్గించుకోమని ఉన్నగోచి ఊడిపోతుంది రైతుది అని చెప్పి బహిరంగంగా పార్టీ అధ్యక్షునికి లేఖ రాసి ఆయనే మీడియాకు రిలీజ్ చేశాడు. అంతకంటే పెద్ద తప్ప ఇది? తప్ప అంటే ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు కదన్నా. ఏనాటి పరిస్థితి అయినా అక్కడ అడుగుతున్నది ఏంటంటే లేఖ ఎవరైనా రాస్తాం. నేను ఎన్నోసార్లు రాశాను. ఇప్పుడు ఒకటన్నా, ఎన్నోసార్లు రాసింది. సరే ఇప్పుడు మీకు కవిత గారికి తేడా ఉందన్న. మీరు పార్టీలో ఒక కీలక పొజిషన్లో ఉండొచ్చు, బట్ అక్కడ తండ్రి కూతుర్లు, తండ్రికి డైరెక్ట్గా ఫామ్ హౌస్కి వెళ్ళి చెప్పే అంత చనువు ఉంది కదా అక్కడ. వాళ్ళ మధ్య ఏదో గ్యాప్ ఉంది అని అనుకోవాలి. గ్యాప్ ఉంటేనే కదా లేఖ రాసింది. ఓకే, ఆ గ్యాప్ లో భాగంగానే దెయ్యాలనే వర్డ్ వచ్చింది. రావచ్చు, రెండు ఉంటాయి. ఒకటి గ్యాప్ ఉండొచ్చు, లేదా అందులో చాలా విషయాలు రాసింది ఆమె. ఎదురెదురు కూర్చున్నప్పుడు అన్ని విషయాలు చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. కేసీఆర్ గారు ఎప్పుడు జనంలో ఉంటారు, ఇంట్లో కూడా ప్రైవసీ ఉండదు. చాలా మంది చెప్పాలనుకున్నప్పుడు అవకాశం ఉండక ఆయన దగ్గరకు వచ్చి కలిసి కూర్చొని మాట్లాడి పోయేటప్పుడు లేఖ ఇచ్చిపోతారు. సరే, మీరు అన్నట్టు కాన్ఫిడెన్షియల్గానే రాసింది అనుకుందాము. మరి దాన్ని మీరు ఇందాక చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, అది బహిరంగంగా రాశారు, బహిరంగంగా చూపించారు అన్నారు. ఈవిడ మా నాన్నగారి సీక్రెట్గా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందనే ప్రశ్న వినిపిస్తున్నారు. బయటికి రావడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె రహస్యంగానే ఇచ్చింది. రహస్యంగా ఇచ్చినప్పుడు బయటకు వచ్చింది అంటే ఎటువైపు నుంచి వచ్చింది అనేది ప్రశ్న వస్తుంది. ఆ విషయాన్ని మరి ఇప్పుడు కవిత గారు మాట్లాడట్లేదు. సరే, కేసీఆర్ గారు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది? కేసీఆర్ గారు పెద్ద సీరియస్ గా తీసుకోరు ఇటువంటి విషయాలు. ఆయన ఎన్నడూ కూడా ఈ నాన్ సీరియస్ గానే ఉంటాడు ఇట్లాంటి అంశాల పట్ల. లోపల అనుకుంటాడు, కానీ బయటికి మాత్రం ఆయన ఎప్పుడు స్పందించాడు. యాక్షన్ కూడా ఏముండదు ఇటువంటి వాటి మీద. ఎవరు బయటికి తీసిన అనేది కూడా పెద్ద ఎంక్వైరీ ఉండదు. అది ఆ మనస్తత్వమే కాదు ఆయనది. అంటే ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మీకు చిన్నదై ఉండొచ్చన్నా, కానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలోను, మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పెద్ద అంశంలాగా కనిపిస్తుంది ఇది. అంటే కావాలని చేస్తున్నారు. వాస్తవంగా అది అంతర్గత సమస్య. బయటకు వచ్చినంత మాత్రాన బయట మీడియాకు అవసరం లేని సంఘటన. కాకుంటే వాళ్ళ దానిలో ఎవరో ఒకరు ఈమెకు అగెనిస్ట్గా చేస్తున్నారు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతున్నది. దాని మీద మాట్లాడుకుందాం. కానీ ఆమె చెప్పేదాకా ఎవరు అనేది మనం ఎవరో నిర్ధారించలేము. అటువంటి వాళ్ళను చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంటుంది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా దయ్యాలు ఉన్నారని ఆమె ఆ లెవెల్లో హై టోన్లో మీడియాలో చెప్పింది. ఆమె చెప్పకుండా ఉండాల్సింది, ఆయనకు చెప్పాల్సి ఉండే. ఆయన కూడా చెక్ చేసుకొని నిజంగానే ఆయనకు కూడా దయ్యాల్లా కనబడితే వాళ్ళని పక్కకు పెట్టాలి. అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా పవర్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళ మీద ఎప్పుడూ ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అది నేను కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నేను అప్పుడు ఇంకా హై స్కూల్ స్టూడెంట్నే. కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మీద రాళ్ళు పడడం అనేది అక్కడి నుంచి చెన్నారెడ్డి గారు, ఆయన కొడుకులను కూడా బ్లేమ్ చేసేవాళ్ళు, చెన్నారెడ్డి గారి కొడుకులను. తర్వాత అక్కడి నుంచి వచ్చేసి మన మిగతా ముఖ్యమంత్రులు ఎవరైతే పరిపాలన చేశారో, భవనం వెంకట్రామ్ కావచ్చు, కొద్ది కాలం ఉన్నాడు, విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ కూడా కొడుకులను బ్లేమ్ చేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు దగ్గర ముందు చంద్రబాబు నాయుడు బ్లేమ్ చేశారు, తర్వాత లక్ష్మీపార్వతిని బ్లేమ్ చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చినాక కూడా మళ్ళీ బ్లేమ్ చేశారు. ఎప్పుడూ ఉంటుంది. రాజశేఖర్ దగ్గర కూడా బ్లేమ్ మోసిన వాళ్ళు ఉన్నారు. సూర్య మోసిండు, కేవీపీ మోసాడు. పవర్ సెంటర్ పక్కన ఉన్న వాళ్ళ మీద రాళ్ళన్నీ పడుతూనే ఉంటాయి. అయితే వాళ్ళు కూడా కొంత అడ్వాంటేజ్ తీసుకుంటారు. సంతోష్ గారు ఉంటారు కేసీఆర్ దగ్గర. సంతోష్ గారు మనస్తత్వం ఏందో నీకు చెప్తాను. ఆయనకు నచ్చిన వాళ్ళకు తప్పకుండా అపాయింట్మెంట్ దొరుకుతుంది, లోపలికి ఎంట్రీ దొరుకుతుంది. ఎవరికి నచ్చిన ఆయనకి? సంతోష్ గారికి, కేసీఆర్కి నచ్చిన. కేసీఆర్ గారికి నచ్చితే, కేసీఆర్కి నచ్చలేదు అనుకో, సంతోష్కి ఇష్టమైనా కూడా లోపలికి రానిచ్చి టీ కాఫీ ఇచ్చి పంపిస్తాడు తప్ప కేసీఆర్ గారికి పోయి కూడా చెప్పడు, చికాకు చేయడానికి. రెండవది, ఆయన ఏదో సీరియస్ పనిలో ఉంటాడు, వీళ్ళేమో పదే పదే సంతోష్కు ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఆయన సీరియస్గా ఉన్న సంగతి సంతోషం తెలుసు, మనకు తెలియదు బయట. మనం ఏమనుకుంటాం, ఆ దేవుడు వరమించిన పూజారి ఏడు, ఆయన రమ్మంటే నేను వచ్చిన
ఈయన కలవనిస్తలేడు అని అనుకుంటారు. కొన్నిసార్లు సంతోష్ కూడా ఆ వ్యక్తి మీద ఇష్టం లేదనుకోండి, కేసీఆర్కి ఇష్టం ఉన్నా కూడా సంతోష్ వాళ్ళని అలో చేయడు. ఓకే, అంటే ఒక 100 రాళ్ళు ఆ సంతోష్ నిలబడితే 10-20 రాళ్ళు కరెక్టే అవుతాయి, ఆరోపణలకు ఆధారం ఉంటుంది. బట్ 80% అయితే ఆయన బ్లేమ్ మోయాల్సి వస్తుంది, నిందలు మోయాల్సి వస్తుంది. ఆమె దృష్టిలో మరి దయ్యం ఆయననా లేకుంటే ఇంకెవరన్నా అనేది ఆమె చెప్పేదాకా మనం ఎవరైనా నిర్ధారించడానికి. అన్న ఇంకొకటి కూడా వినిపిస్తుంది, కేటీఆర్ గారికి సంతోష్ రావు గారికి కూడా ఎక్కడో అనుకున్నంత గుడ్ కమ్యూనికేషన్ లేదు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. దీన్ని ఎలా చూస్తున్నారు అసలు? ఇప్పుడు ఏమవుతుందంటే కేటీఆర్ అయినా కవిత అయినా ఈవెన్ శోభావతిని అయినా అక్కడ సంతోషం ఉంటాడు కాబట్టి ముందు ఆయన అడుగుతారు, మూడు బాగుందా, ఏమైనా బిజీగా ఉన్నాడా అనే సైలెంట్గా ఉండి కూడా కళ్ళు మూసుకొని కాళ్ళు ఊపుకుంటూ సిగరెట్ దాక్కుంటూ సీరియస్గా ఏదో అంశం మీద ఆలోచిస్తాం. అప్పుడు ఖాళీగా ఉన్నాడు కదా అని పోయినాం అనుకో, ఆయన మాట్లాడు. పేపర్ చదివేటప్పుడు కూడా నేను ఎన్నోసార్లు పక్కన కూర్చొని ఏదైనా చెప్పబోతే ఇట్లా అనేటోడు. 2 గంటలు ఆయన పేపర్ అంతా చదివిన తర్వాత అప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడానికి ఉండేది. కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా సంతోషం అడిగిన తర్వాతనే ఆయనతో మాట్లాడడానికి సాహసిస్తారు, లేకుంటే బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు కారిడార్లో. అంటే ఎందుకు అంటే ఇప్పుడు కేటీఆర్ గారు కంప్లీట్ గా ప్రజల్లో ఉన్నారని ఈయన దగ్గరగా ఉన్నారా? కేసీఆర్ స్టైల్ అది కాదు, ఇప్పుడు కేటీఆర్ గారు కవిత గారు కంప్లీట్ గా ప్రజల్లో ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారికి దగ్గర సంతోష్ గారు అయ్యారా? అట్లా కాదు, 2003 నుంచి కూడా ముందు హరీష్ రావు గారు ఉండేవారు. ఆయనకు ఎదుగు వచ్చిన తర్వాత సంతోష్ స్టడీస్ అన్ని అయిపోయినాక అప్పటి నుంచి ఆయనే ఉంటున్నాడు. ఉద్యమ కాలంలో కూడా ఆయనే ఉన్నాడు. రాత్రి ఆయన కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. పొద్దున 6 గంటలకు వస్తాడు, రాత్రి ఎప్పుడో 12-11 ఇంటికి చేరుతాడు. మరి ఆయన ఇంత చాకరీ ఎందుకు చేస్తున్నాడు? ఆయన ఊరికే బ్లేమ్ చేయడం కాకుండా నిర్దిష్టంగా చెప్పాలి. ఇప్పుడు ఆ లేఖ వాళ్ళ మదర్కి ఇచ్చింది ఆమె, వాళ్ళ మదర్ ఫాదర్కి ఇచ్చింది. ఫాదర్కి ఇచ్చిన తర్వాత ఆయన చదివి టేబుల్ మీద పెట్టాడు. టేబుల్ మీద పెట్టింది ఎట్లా పోయింది మీడియాకి అనేది, అది కేసీఆర్ గారి రూమ్లోంచి పోయింది. ఓకే, కాకపోతే అది అక్కడి నుంచి పోయిందని చెప్పడానికి కూడా ఆధారం లేదు. అంటే మీరు అన్నట్టు ఒకళ్ళు అక్కడి నుంచో పోతే మాత్రం ఆ రూమ్ లోకి ఎవరికి యాక్సెస్ ఉందో వాళ్ళే పెట్టాలి బయటకి. మరి ఆయన యూరోప్ లో ఉన్నాడు ఇప్పుడు, దేశంలో లేడు. మరి సంతోష్ ఎట్లా బ్లేమ్ చేస్తాం? ఒకవేళ ఆయన అంతకుముందు దాన్ని కాపీ చేసుకొని ఏమన్నా ఆయన యూరోప్ పోయినాక రిలీజ్ చేశాడా? ఇప్పుడు సోర్స్ చెప్పారు కదా మన మీడియా వాళ్ళు, బిగ్ టీవీలో ఫస్ట్ వచ్చింది. మరి పోయిపోయి అది కాంగ్రెస్ ఛానల్ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే ఛానల్ బిగ్ టీవీ. ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి. లేదా ఇక్కడ నుంచే పోయిందా? ఎవరన్నా కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు ఆ కాపీ ఏమన్నా వాళ్ళకి దొరికిందా? ఇది మనము దీని మీద అన్వేషణ చేసేదానికంటే దీని మీద మనం ఎంతసేపు మాట్లాడినా దానికి ఏం ఆధారాలు ఉండవు, అపోహలు ఉంటాయి. కవిత గారు చెప్పేదాకా నిర్ధారించలేము, కేసీఆర్ గారు కరెక్ట్ చేసుకునేదాకా నిర్ధారించలేము. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే టీఆర్ఎస్లో ఎందుకు ఈ విభేదాలు వస్తున్నాయనే దాని మీద ఫోకస్ చేస్తే జనానికి మనం మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం. వాళ్ళకు కూడా ఒక పరిస్థితి మీద వాళ్ళకు కూడా ఒక అంచనా ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు సరే మీరు అన్నట్టు అది కవిత గారే ఒకవేళ మా ఇంట్లో మాకు పడట్లేదని ఇండికేషన్గా ఆవిడే లేక ఒకళ్ళు రిలీజ్ చేశారనే ప్రశ్నలు కూడా బయటకు వచ్చినాయి. అంటే ఆమె స్వచ్ఛందంగా ఆమె బయట పెట్టారు అనేది కూడా వచ్చింది. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ నెక్స్ట్ డే కేటీఆర్ గారు భవన్లో మీట్ పెట్టినప్పటికీ కూడా కొంతమంది అడిగినప్పుడు కూడా దీని గురించి ఆయన ఎక్కడ కూడా దీని గురించి పెద్దగా స్కోప్ ఇవ్వలేకపోయారు. ఇష్యూ అని అన్నాడు, మా పార్టీ అంతరంగ వ్యవహారం అన్నాడు. అయితే ఆయన అంటే మీ పార్టీలో ప్రజలు కూడా ఉన్నారు కదన్నా, ఆయన కూడా నోరు సారిండు. కోవట్లు కూడా ఉన్నారు, రేవంత్ రెడ్డి కోవట్లు అని. ఈ రెండు కూడా మీడియాలో అనాల్సినవి కావు. అదే కదా, ఆయన రేవంత్ కోవట్లు ఉన్నారు అనేది తప్పే, ఈమె దయాలు ఉన్నారు అనేది కూడా మీడియాలో చెప్పడం తప్పే. ఇవి ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సి. నీ పార్టీలో కోవట్లు ఉన్నప్పుడు నువ్వు అసమర్థున్నావు అని అంటారు. ఎందుకంటే అంతే కదా, దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ఆ కోవట్లని తెలిసిన తర్వాత వాళ్ళని బయటికి పంపాలి, ఎక్స్పోజ్ చేయాలి. దయాలని తెలిసిన తర్వాత నాన్నతో మాట్లాడి ఆ దయాలు ఎవరు మనం బయటికి పంపించాలి. మరి అది రెండు చేయకుండా మీడియాలో మాట్లాడితే ఏమొస్తుంది? ఈ స్పెక్యులేషన్స్కు కన్ఫ్యూజన్కు కారణం అవుతుంది. నేను చాలా కాలం నుంచి ఆ పార్టీలో బాధ్యతల్లో లేను, ఒక సానుభూతిపరుడిగా ఉంటూ విశ్లేషకునిగానే ఉంటున్నాను. కాబట్టి ఆ కుటుంబంలో జరిగే అంశాల పట్ల మనకి ఇష్టం ఉన్నా లేకున్నా చాలా కాలం వాళ్ళతో క్లోజ్గా అసోసియేట్గా అయినాను కాబట్టి కొద్ది చెప్పగలిగిన పరిస్థితిలో కూడా ఉన్నా కాబట్టి కొన్ని తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉంటారు, ఏదైనా ఉన్నప్పుడు మాట్లాడమని చెప్తూ ఉంటారు. అట్లా మనస్పర్ధలు అయితే ఉన్నాయి, బట్ అవి సీఎం సీట్ కోసం అని నేను మనస్పర్ధలు ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి మొన్న కవిత గారు
ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ సినారీ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎవరూ కూడా గులాబీ కండోలు వేసుకొని కనిపించిన దాఖలా లేవు అనేది ఒకటి బయటకు వచ్చింది. అండ్ అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా జాగృతి నాయకులు వచ్చారు తప్పితే బీఆర్ఎస్ నాయకులు రాలేదు అనేది కూడా వచ్చింది. అంటే దాదాపు 1.5 year నుంచి ఆమె జైల్లో ఉన్న పీరియడ్ తీసేస్తే అంతకంటే ముందు ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆమె టీఆర్ఎస్ ఇన్వాల్వ్ చేయట్లేదు. జాగృతి కార్యక్రమాలే ఆమె ఇన్వాల్వ్ చేస్తుంది. జాగృతి కార్యక్రమాల వరకే ఆమె పరిమితమైంది. అరెస్ట్ అయినప్పుడు రిలీజ్ అయిన టైంలో ఎయిర్పోర్ట్లో కొంత టీఆర్ఎస్ వాళ్ళు వచ్చింది వాస్తవం, కానీ ఏ కార్యక్రమాలు జ్యోతిబా పూలే విగ్రహం కోసం కానీ తర్వాత ఆమె రిజర్వేషన్స్ బీసీ ఏ విషయంలో టీఆర్ఎస్ ఆమె ఇన్వాల్వ్ చేయట్లేదు. టీఆర్ఎస్ నాయకులను కూడా పిలవట్లేదు. ఒకటి రెండు ప్లేసెస్లో ఖమ్మం పోయింది ఆమె. పోయినప్పుడు వాలంటరీగా వాళ్ళు వచ్చి అందులో పార్టిసిపేట్ చేశారు. ఆమె ఏం పిలవలేదు ఎవరిని. అక్కడ రవిచంద్ర గారు ఖమ్మంలో ఉంటారు కాబట్టి కవితకు వచ్చింది ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్పి ఆయన కొద్దిగా వచ్చాడు. అట్లే అక్కడున్న టీఆర్ఎస్ నాయకులు అందులో మాట్లాడారు. ప్రవీణ్ కుమార్ గారు కూడా పోయి మాట్లాడారు. ఇష్యూని బట్టి వాళ్ళు అసోసియేట్ అవుతున్నారే తప్ప ఆమె పార్టీ అధ్యక్షులను కానీ జిల్లా ఇన్ఛార్జీలను కానీ ఎక్కడ కూడా ఆమె ఇన్వాల్వ్ చేయట్లేదు. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తుంది ఇప్పుడు ఈ జాగృతి అనే పేరు మీద కొత్త పార్టీ కూడా పుట్టబోతుంది తెలంగాణలో. సరే, అది నాకైతే కొత్త పార్టీ ఇప్పుడు పెడతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీకి స్కోప్ లేదు. కొత్త పార్టీ పెడితే ఐసోలేట్ అయిపోతారు, ఒంటరికాళ్ళు అయిపోతారు. పార్టీలు అంత ఈజీగా నిలబడవు. పెడతారు, చాలామంది అతి ఉత్సాహంతో డిక్లేర్ చేస్తారు, రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, ఎలక్షన్ దాకా కూడా ఉండవు. మొత్తం 70 ఏళ్ళు అనుకోవచ్చా, దాదాపు 1950 నుంచి ఇప్పుడు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కావచ్చు, హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ళ చరిత్ర కావచ్చు, మొత్తం 3 పార్టీలే సక్సెస్ అయినాయి. ఓకే, ఒక 30 పార్టీలు పెట్టారు. ఆ పెట్టిన వాళ్ళలో చెన్నారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొత్త పార్టీలు పెట్టి కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళలో ఏ పార్టీ కూడా ఒక 2 years కూడా లేదు. మొదటి పార్టీ ప్రజాసమితి, రెండవ పార్టీ తెలుగుదేశం, మూడో పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ మూడింటికి కూడా బలమైన బ్యాక్గ్రౌండ్, బలమైన నాయకులు ఉన్నారు. చెన్నారెడ్డి అప్పటికే ఆయన అంతకుముందు మంత్రిగా పనిచేశాడు. చాలా పవర్ఫుల్ లీడర్. తెలంగాణ ప్రజాసమితి నిలబడడానికి తెలంగాణ నినాదం ప్రధాన కారణమైతే సమర్థవంతమైన నాయకత్వం కూడా ప్రధాన కారణం. తెలుగుదేశం పార్టీకి మీకు తెలుసు, నిద్రపోతే కళలో దేవుడు వచ్చిండు అంటే అది ఎన్టీ రామారావు ముఖమే కనబడుతుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా 40 years తర్వాత. అటువంటి ఎన్టీ రామారావు గారు జనాదరణ బాగా ఉన్న నాయకుడు. తీసుకున్న నినాదం కూడా తెలుగు జాతి ఆత్మగౌరవం. అప్పటికి అప్రతిహతంగా 40-30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యం వెళ్తున్నది కాబట్టి ఆ రోజు ఆయనకు వ్యాక్యూమ్ కనబడ్డది. మూడో పార్టీ ఏదైతున్నదో టీఆర్ఎస్ పార్టీ. దీని బలమైన పునాది మీద వచ్చింది. అది కేసీఆర్ గారు అప్పుడే స్టార్ట్ చేశారు, కానీ మేమంతా 5 ఏళ్ళు అంతకంటే ముందు పనిచేసాం. నక్సలైట్స్ అయితే 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. ఆనాడు ఉన్న పరిస్థితులు ప్రధాన కారణం. ఆత్మహత్యలు, రైతులై, ఎన్కౌంటర్స్, సంవత్సరానికి 900 మంది 800 మంది చంద్రబాబు చంపేశాడు. ఆ నిరుద్యోగం, ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు, కరువు పరిస్థితులు, బోర్లు ఎండిపోవడం, నీళ్లు లేకపోవడం, ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి ఒక గట్టి పునాదినిచ్చాయి. అది కూడా బలమైన తెలంగాణ నినాదం. ఆ మూడు ఏర్పడ్డప్పుడు ఉన్న పరిస్థితులు కానీ, ఆ 3 పార్టీలు ఎస్టాబ్లిష్ చేసిన నాయకులకు ఉన్న కరిష్మా కానీ, ఇది ఏదన్నా ఉన్నవాళ్ళు ఎవరన్నా వస్తే అప్పుడు ఆ నినాదానికి ఆ బలం ఉంటే అప్పుడు ఏదన్నా పార్టీ నిలబడుతుంది. ఎన్ని పార్టీలను చూసాము. నేను 69 తెలంగాణ ఉద్యమం కాడ నుంచి రాజకీయంగా అబ్జర్వ్ చేస్తున్నా. మన రాష్ట్రంలోనే కాదు, తమిళనాడు పక్కనే ఉంది. కమలాసన్ పార్టీ పెట్టిండు, మిగిలిందా? విజయకాంత్ పెట్టిండు, మిగిలిందా? ఇంకా అక్కడ చాలామంది నాయకులు డిఎంలోకి వెళ్ళి వైగో లాంటి వాళ్ళు, తర్వాత అంశుమన్ రామదాస్ లాంటి వాళ్ళు ఎంతోమంది పార్టీలు పెట్టారు. కొందరు ఎంపీలు అయ్యారు. లాస్ట్ ఆ పార్టీలు ఉన్నాయా? ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నాయి? అన్నా డిఎంకే కూడా పోతున్నది. మిగిలింది డిఎంకే, అన్నా డిఎంకేనే కదా. ఆడ జాతీయ పార్టీలకైతే 50 ఏళ్ళ నుంచి ఆడ స్థానమే లేదు. అంటే ఎక్కడైనా కూడా భారతదేశం మొత్తం చూసినా కూడా ఒక డజన్ పార్టీలు మాత్రమే మిగిలినాయి. ఓన్లీ డజన్ పార్టీలు మిగిలినాయి అంతే. అంత ఈజీ ఆ పార్టీ పెట్టడం అంటే. కేసీఆర్ మాటలనే చెప్పాలంటే పార్టీ పెట్టడం అంటే పాండప్ప పెట్టడం కాదు అన్నాడు. ఆయనే లిస్ట్ చదివిండు, తెలంగాణలో ఇంతమంది పార్టీలు పెట్టారు, ఏ పార్టీ అన్నా మిగిలిందా అని అన్నాడు. అంటే పార్టీ పెట్టాలని ఉత్సాహం ఉన్నా, దమ్కి ఇవ్వాలని ఉత్సాహం ఉన్నా కూడా నడిపించే క్యాపబిలిటీ ఉండాలి. నష్టపోయేటోళ్ళు ఎవరు అంటే పార్టీ పెట్టిన వాళ్ళు. టీఆర్ఎస్ దగ్గర చాలా మంది పోయి పార్టీలు పెట్టారు. తెలంగాణ పార్టీ విలీనం చేసి
ఏదైనా మిగిలిందా? మళ్ళీ జాతీయ పార్టీలు దిక్కు చూశారు తప్ప బతికించుకోగలిగారా? తల్లి తెలంగాణ పార్టీ కూడా ఏం బలం సంపాదించుకోలేదు. విజయశాంతి పెట్టినా కూడా పెద్దగా ఎవరు రాలే, తన చుట్టూ 9 ఫుల్ మెంబర్సే వచ్చారు. ఇప్పుడు ఆమె కవిత గారు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇవాళ పార్టీ డిక్లేర్ చేసినా కూడా ఆ ఒంటరిది అయిపోతుంది తప్ప ఆ పార్టీకి ఎటువంటి బలం రాదు. ఒకవేళ ఆ పార్టీ పెట్టదలుచుకుంటే గ్రౌండ్ వర్క్ బాగా చేయాలి. ఇప్పుడు కేసీఆర్ గారే భారత రాష్ట్రానికి పెట్టిండు, సక్సెస్ అయ్యిందా? అంటే పునాది లేదు కదా దానికి, గ్రౌండ్ వర్క్ లేదు. పాట ఉంది కదా, తొందరపడి ఒక్క కోయిల ముందే కూసింది. ఏమైతుంది? రాజకీయ క్షేత్రం నుంచి పూర్తిగా వైదొలు కలిసి వస్తుంది, టైం పడుతుంది. ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టే అవకాశం ఉన్నది. ఎట్లా పెట్టాలి ఆమె? ఇదే సామాజిక తెలంగాణ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి. మరి ఏ జనమైతే సామాజిక తెలంగాణ అంటున్నారో వాళ్ళనే ప్రశ్న వస్తుంది, కవిత గారికి యాక్సెప్టెన్స్ వస్తుందా? పోనీ ఎవరైనా దళిత బహుజన నాయకుడిని ఫోర్ ఫ్రంట్లో పెట్టి తన వెనకాల నుండి నడిపిద్దాం అనుకుంటే అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? నినాదానికి బలం ఉన్నంత మాత్రాన తీసుకుపోయే నాయకుడికి కూడా బలం ఉండాలి. ఇదే తెలంగాణ నినాదాన్ని కేసీఆర్ గారి కంటే కొద్ది సంవత్సరాల ముందు, 2-3 సంవత్సరాల ముందు ఇందిరారెడ్డి గారు బలంగా వినిపించారు. అప్పటికి ఇందిరారెడ్డి గారు మాజీ హోంమంత్రి, మాజీ కార్మిక మంత్రి, హైదరాబాద్లో బాగా పట్టున్న నాయకుడు, అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, బలమైన నాయకుడు. ఆయన ఎన్టీ రామారావు కుడుబుదంలాగా పనిచేశాడు. మరి ఆయనను కూడా జనం తిరస్కరించారు. ఆయన ఫెయిల్ అయిన దగ్గర మళ్ళీ కేసీఆర్ సక్సెస్ అయ్యాడు. అంటే కేవలం నినాదం ఉంటే సరిపోదు, ప్రజలను నమ్మించగలగాలంటే సామాజిక తెలంగాణ అనేది బలమైన నినాదం. కానీ అది నాయకులల్లో కార్యకర్తలనే ఉన్నది తప్ప సాధారణ జనంలోకి ఆ నినాదం ఇంకా పోలేదు. ఆ సామాజిక తెలంగాణ నినాదాన్ని చిరంజీవి ఇచ్చాడు, చిరంజీవి నిలబడ్డాడా? దేవేందర్ గౌడ్ ఇచ్చాడు, దేవేందర్ గౌడ్ నిలబడ్డాడా? ఆ 2 పార్టీలను కూడా మనం 15 ఏళ్ల కిందనే కదా చూసాం. ఏమవుతుంది మరి పార్టీ పెడితే? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి, నినాదాన్ని జనంలో తీసుకెళ్ళాలి, సరైన నాయకత్వాన్ని తన వెంట పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ నినాదానికి ఆ పార్టీకి బలం చేకూరుతుంది. ఎస్, కుటుంబ నేపథ్యం చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడు కవిత మరో షర్మిల కాబోతుంది, కేటీఆర్ మరో జగన్ కాబోతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. అంటే వాళ్ళని కంపేర్ చేయడానికి లేదు, వాళ్ళకు వేరే సమస్యలు వచ్చినాయి. ఒకటి పెళ్లి సమస్య వచ్చింది, వాళ్ళ అబ్బాయి వీళ్ళ అమ్మాయి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు చేసుకోవాలని, ఆ తర్వాత జగన్ వాళ్ళు ఒప్పుకోలేదని, అట్లా ఒక సమస్య వచ్చింది. జగన్ బిడ్డను శర్మిల కొడుకేదో ఇవ్వాలన్నట్టు, అదొకటి ప్రధాన సమస్యగా వచ్చింది. రెండవది ఆస్తుల పంపకాలలో వాళ్ళ మధ్యలో సమస్యలు ఉన్నాయి. మూడవది వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ అటువంటి ఏం లేవు కదా. ఇంకోటి షర్మిల గారు కూడా చాలా పట్టుదల గల నాయకురాలు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆమె మొత్తం పర్యటించారు, ఆయన నిలబెట్టారు. జైల్లో ఉన్నా కూడా ఆ లోటు లేకుండా చేశారు. ఇక్కడ కవిత కూడా ఏంటంటే అంతే కమిట్మెంట్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె కంటే కూడా తెలివైంది, ఆమె కంటే కూడా పట్టుదల ఉన్నది. ఇద్దరు తెలుసు నాకు, షర్మిల గారు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నా. జగన్ లాగా కేటీఆర్ వ్యవహరించాడు. డెఫినెట్గా చెల్లె మీద ప్రేమ ఉంది. ఆయన కొంత బెట్టు చేసినా కూడా ఏదో ఒక స్టేజ్లో ఆమెను కాదని ఎక్కడ కూడా ఆయన ఉండడు. డెఫినెట్గా వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్య సంబంధం ఏదైతే ఉన్నదో మధ్యలో కొంచెం ఏమన్నా వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చినా కూడా మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి అక్కడ వాళ్ళ మధ్య తగాదాన్ని పరిష్కరించడానికి రాజశేఖర రెడ్డి లేడు. ఇక్కడ వీళ్ళ మధ్య ఏమన్నా తగాదా వచ్చినా పరిష్కరించడానికి కేసీఆర్ గారు ఆయన చూస్తూ కూర్చోడు కదా. అది పరిధి దాటుతున్నది, గీత దాటుతున్నారు అని అనుకున్నప్పుడు ఆయన దాన్ని డెఫినెట్గా చూడండి. లగడపాటి, వైఎస్ఆర్, చంద్రబాబు, కావూరి, రాయపాటి వీళ్ళందరినీ గిరికీలు కొట్టించిన నాయకుడు ఆయన. ఇంట్లో సమస్యను ఆయన పరిష్కారం చేసుకోవడం అది ఆయనకు పెద్ద సమస్యనా? తలకు మించిన సమస్య అవుతుందా? అదేం కాదు. అండ్ కాళేశ్వరానికి సంబంధించిన అంశంలో భాగంగా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్కి ఇప్పటికే ఈసీ నుంచి నోటీసులు రావడం జరిగింది. సో మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు ఈసీల నోటీసుల పరంపర ముందు ఎలా వెళ్ళబోతుంది అసలు? అంటే ఇప్పుడు వాస్తవంగా అక్కడ కమిషనే అవసరం లేకుండా కాంగ్రెస్ అతి ఉత్సాహంతోనే కమిషన్ వేసింది. జడ్జి గారు అంటే నాకు చాలా గౌరవం, నేను 3 సార్లు కలిశాను. జడ్జి గారి గురించి నాకు ఎటువంటి ఇది లేదు. ఆయన చాలా నిజాయితీగా పనిచేసే వ్యక్తి. దేశానికే మొదటి లోక్పాల్గా ఆయన నియమించారు. బాబ్రీ మస్జిద్, శశికళ లాంటి కేసులు తీర్పు చెప్పిన వ్యక్తి ఆయన. ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కు లొంగకుండా ఆయనకి ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఆ కమిషన్ విచారించాల్సిన సబ్జెక్టే కాదు. ఇదేంటంటే ఇంజనీరింగ్ నిపుణులను నియమించి వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించాల్సింది. ఇది అంటే ఒక పరిశీలన కోసం ఒక కమిటీ వేసి
ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా జరిగినాయి అనేది ఇంజనీర్లు చెప్పాలి, జడ్జి గారు చెప్పలేరు కదా. జడ్జి గారు ఏం చేయగలుగుతారంటే ఆయన విచారించిన సాక్షులు చెప్పిన అంశాలు, నేను 100వ సాక్షిని, నా తర్వాత కూడా చాలామందిని ఆయన పిలిచారు, కొంతమందిని రికాల్ చేశారు 2-3 సార్లు. వాళ్ళందరూ చెప్పిన అంశాల మీద కేసీఆర్ మీద ఏమన్నా వాళ్ళు ఆరోపణలు చేశారా, హరీష్ రావు గారి మీద ఏమన్నా ఆరోపణలు చేశారా, ఈటల రాజేందర్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బిల్లులు ఇచ్చినట్టుగా ఎవరన్నా ఆరోపణ చేశారా, ఇట్లాంటి అంశాల మీద వచ్చిన అభియోగాలు ఏవైతే ఉంటాయో వాటిని రాసుకొని వాటి మీద ప్రశ్నిస్తాడు ఆయన. అంతకుమించి ఇక్కడ బయటపడేటి ఏం లేవు. వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ నీటిపారుదల శాఖ మంత్రి అయినా, ఏ ఆర్థిక మంత్రి అయినా తొందరగా కావాలని ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు ఏమి ఇంజనీర్లు కాదు, వాళ్ళు డిజైన్ చేయరు, వాళ్ళు ఇర్రెగ్యులారిటీస్ జరిగినా కూడా వాళ్ళు బాధ్యులు కాదు. అండ్ ఈసీ నోటీసులకు సంబంధించిన అంశంలో భాగంగా ఈటెల రాజేందర్ గారు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో అప్పుడు నాతో పాటు ఉన్నోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు అన్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు పేరు, కడియం శ్రీహరి పేరు, జూపల్లి కృష్ణారావు పేర్లు తీసుకురావడం జరిగింది. అంటే ఈ పేర్లు ఎందుకు తీసుకొచ్చారంటే ఇండైరెక్ట్గా వాళ్ళని కూడా ఇందులో లాగుతున్నారా ఏంటి అసలు? ఏం లేదు, ఆయన చెప్పడానికి చెప్పాడు. అప్పుడు నేను అందులో ఉన్నా కాబట్టి నాకు నోటీసులు ఇచ్చారు. బట్ వాళ్ళకి దీంతో సంబంధం లేదు కాళేశ్వరంతో. అంటే ఆయన అప్పుడు మేమంతా ఉన్నాము, నేను ఒక్కరినే బయటికి పోలేదు, వాళ్ళు కూడా పోయినారని చెప్పడానికి అన్నాడు. ఓకే, దానికి ఏమీ ప్రాధాన్యత లేదు. అండ్ ఇప్పుడు తెలంగాణలో మరో బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉంది అని అంటే అందాల పోటీలు అనేవి మన హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. సో యూకే నుంచి వచ్చినటువంటి ఒక సుందరిమని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది. నా మీద కొంచెం అక్కడ ఇబ్బందికరంగా ప్రవర్తించారు అన్నట్టుగా చెప్పింది. చదివిన దాని వరకు ఏంటంటే నడి వయస్కులైన వ్యక్తుల మధ్య మమ్మల్ని పరేడ్ చేయించారు అని మాట్లాడింది. మరి అది జూలీ దానికి సమాధానం చెప్పాలి, ఎందుకంటే దీని మొత్తం నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వం కాదు, ఆమెది. ఓకే, తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తున్నది, అసిస్ట్ ఇక్కడ పెట్టుకోవడానికి కొంత స్పాన్సర్స్ వాళ్ళు ఇచ్చారు. 35 కోట్లలో 33 కోట్లు స్పాన్సర్స్ ఇచ్చారు. ఓన్లీ 2 కోట్లే గవర్నమెంట్ పెట్టింది. గవర్నమెంట్ పాత్ర అంతవరకే ఉంటుంది. రెండవది ఫెసిలిటేట్ చేయడం, ఎక్కడికైనా వాళ్ళని తీసుకెళ్ళాలి, అక్కడ రామప్ప తీసుకెళ్ళాలి, తర్వాత అక్కడ ఏర్పాట్లు, మంత్రులు వెంట ఉండడం. అంతేకాని ట్రైడ్ అండ్ టోటల్లో ఏం జరుగుతుంది అనేది జూలీ చెప్పాల్సిందే. అక్కడ ఏదన్నా అమర్యాద జరిగినా ఇంకోటి జరిగినా రెండు కోణాల నుంచి చూడాలి. ఒకటి, నేను దాన్ని వెల్కమ్ చేస్తాను అందాల పోటీలను, ఎందుకంటే గతంలో నేను వ్యతిరేకించాను. ఎందుకు అప్పుడు వ్యతిరేకించా, ఇప్పుడు ఎందుకు వెల్కమ్ చేస్తా అంటే అసభ్యకర రీతిలో ఆ పోటీలు జరగడం లేదు. ఓకే, సాంప్రదాయ పద్ధతిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా జరుగుతూ ఉంది. ఎన్నడూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రామప్ప టెంపుల్కి ఇంత ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించే సంఘటనలు రాలేదు. అటు మా ఊరు అది, నేను ఆ ఊర్లో పుట్టాను. అటువంటి రామప్పకు ఇన్ని దేశాల నుంచి వీళ్ళు రావడం వల్ల ఆ దేశాలలో వాళ్ళు వీక్షిస్తారు. అక్కడ వాళ్ళు చూసిన అంశాలన్నీ కూడా వాళ్ళ నోటీస్కి వెళ్తాయి టీవీలలో. అంటే 150-160 దేశాల వాళ్ళు రామప్పను చూసిన పరిస్థితి ఇంతకుముందు లేదు. రాష్ట్రపతులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, గవర్నర్లు చాలాసార్లు వచ్చారు, ముఖ్యమంత్రులు చాలాసార్లు వచ్చారు. బట్ అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన రామప్పకు అంతర్జాతీయ ఎక్స్పోజర్ రాలేదు. నా కోణంలో నుంచి నేను చూసినప్పుడు ఎటువంటి అసభ్యత లేదు. మంచి పోచంపల్లి చీరలు కట్టుకొని వచ్చారు. పోచంపల్లి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, రామప్ప బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, చార్మినార్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, చౌమాల ప్యాలెస్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకు వ్యతిరేకించాలి? ఇంతకుముందు ఏంటంటే ఈ అందాల పోటీలు వేరే దేశాల్లో జరిగినప్పుడు అక్కడ కల్చర్ తగ్గట్టు బికినీలలో చిన్న చిన్న గుడ్డ పీలికలు కట్టుకొని వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. ఇక్కడ అట్లా లేదు కదా. లేనప్పుడు ఎందుకు వ్యతిరేకించాలి? అందాన్ని గౌరవిస్తే తప్పేంది, అభిమానిస్తే తప్పేంది? భరతనాట్యం మన కళ్ళ ముందు రవీంద్ర భారతి వేదిక మీద చేయట్లేదా? అంటే దాన్ని కూడా ఇట్లే వ్యతిరేకిద్దామా? చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. వామపక్షవాదులు, నేను కూడా అందులో నుంచి వచ్చినాను, కానీ వాళ్ళు మారారు. వాళ్ళు మేము పట్టుకున్న దాన్ని 3 కాళ్ళు అంటారు. కార్ల్ మార్క్సే చెప్పిండు కదా ఇది పిడివాదం కాదని, కానీ వీళ్ళు ఎన్నడూ మారుతారు. మరి ఆ అమ్మాయి కామెంట్స్ వెనకాల ఏంటి సార్ అసలు? అంటే అమ్మాయి మాట్లాడింది ఏంటంటే నడి వయస్కుల మధ్యలో మమ్మల్ని ఇట్లా పరేడ్ చేశారు, నాకు బాధ అనిపించింది, నేను వదిలేసి వచ్చాను.
అంటే ఇంకో మాట కూడా అన్నట్టు బయటకు వచ్చింది, అంటే అది అది ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. ఒరిజినల్ గా మనము ఆమె ఇంటర్వ్యూ టెక్స్ట్ చదవకపోతే పత్రికలు ఏ రకంగానే వస్తాయి. ఎందుకంటే మేము కూడా చూసాం, మమ్మల్ని ఒక వ్యభిచారిలా చూసారు అనే వర్డ్ కూడా కొన్ని బయటకు వచ్చినాయి. మీరు కూడా వినే ఉంటారు ఆ మాట. రాసిండ్రు మన పత్రికలలో, దానికి ఆధారం ఏందో ఆ ఆధారాన్ని వాళ్ళు ఇంగ్లీష్ లో ఇచ్చుంటారు ఆమె. అది కనీసం మనకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూని అజిస్ట్గా వేసున్నా మనకు తెలిసేది, కానీ ఎవరు ఆమెను వేసారా చూడలేదు, అంతవరకు నేను చెప్పగలుగుతాను. అండ్ రామప్ప టెంపుల్లో కూడా తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి పరాయి దేశ కాళ్ళ దగ్గర పెట్టారు అనేది కూడా ఒకటి బయటకు వచ్చింది. కాళ్ళు కట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చారు వాళ్ళు. వాళ్ళకి చీరలు అలవాట్లేదు, ఈ చీరలు పైకి పట్టుకున్నప్పుడు వీళ్ళు కాళ్ళ మీద నీళ్లు పోసారు. దాన్ని ఎందుకు అంత తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది దీన్ని ఇష్యూ చేశారు. అంటే ఎట్లయిపోయిందంటే రాజకీయాలలో విలువలు తగ్గిపోయినాయి. ఏది పడితే దాన్ని ఇష్యూ చేయడము, ఏది పడితే దాన్ని ఉపయోగించుకోవడానికి చూడడము. ఇప్పుడు 100 అంశాలు అక్కర్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి. ముఖ్యమైన అంశాల ఫైనాన్సెస్ గురించి, హామీలు అమలు చేయకపోవడం గురించి మాట్లాడితే చాలు. ఉద్దస్తమానము రంధ్రాన్వేషణ, కోడిగుడ్డు మీద బొచ్చు వీకడం, ఏం దొరుకుతుందని చూడడము, అది ఎవరు మాట్లాడినా కూడా ఇటువంటి కొంచెం తగ్గించుకోవాలని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులకు చెప్తాను. అసలైన అంశాల మీద ఫోకస్ చేయండి, ఇవన్నీ పనికి మాలిన అంశాలు. అండ్ ఫైనల్గా చెప్పండి అన్న, కవిత గారి లేఖ తర్వాత అసలు తెలంగాణ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నా, కేసీఆర్ కుటుంబం అంటే అది కవితకో, కేటీఆర్కో, కేసీఆర్కో, హరీష్ రావుకో సంబంధించిన కుటుంబం కాదు. అది తెలంగాణ తెచ్చిన కుటుంబం. భారతదేశంలో కుటుంబ పార్టీ కానీ ఏదైనా పార్టీ నాకు చెప్పగలుగుతారు మీరు కూడా రాజకీయాలను అబ్జర్వ్ చేస్తారు. ఈ పార్టీ కుటుంబ పార్టీ కాదని ఒక పార్టీ పేరు చెప్పండి. అది జాతీయ పార్టీ అయినా లేకుంటే ప్రాంతీయ పార్టీ అయినా చెప్పగలుగుతారు. బీజేపీని కుటుంబ పార్టీ కాదంటారు. అసలు అంత పెద్ద కుటుంబ పార్టీ భారతదేశంలో లేదు. అది సంఘ్ పరివార్. పరివార్ అంటే ఏంది? కుటుంబం. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నదని చెప్పినా కూడా అది మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి చాలా సీనియర్ కుటుంబ పార్టీ. అది దానంతా ఓల్డేజ్ ఉన్న కుటుంబ పార్టీ లేదు. ఏ పార్టీ కుటుంబ పార్టీ కాదు? అన్న డిఎంకే కాదా? డిఎంకే కాదా? ఎంజి రామచంద్రన్ చనిపోయినాక ఆయన భార్యకే ఇచ్చారు కదా. జయలలితకు ఎంజి రామచంద్రన్ ఉన్న సంబంధం ఎవరు తెలియదు. డిఎంకేలో అలిగిరి పోటీ పడ్డాడు, కనిమల్లి పోటీ పడ్డది, స్టాలిన్కే ఇచ్చాడు కదా. దేవగౌడ తర్వాత దేశానికి ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి కుమారస్వామికే కదా ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్. ఎక్కడైనా కూడా కుటుంబ పార్టీ కాని పార్టీలు ఏమీ ఉండవు. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య ఇంపార్టెంట్ పర్సన్ అయింది అక్కడ. అంటే ఆ కుటుంబంలో తెలంగాణ తెచ్చిన ఖ్యాతి ఉంది. ఆ కుటుంబం మీద తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది. మేము మోసపోయినాము, రేపు మళ్ళీ ఆ కుటుంబాన్ని అధికారంలోకి తేవాలన్నది. ఆ కుటుంబంలో 3 ముఖ్యమంత్రి, 2 మంత్రులు ఉన్నా కూడా ప్రజలు తప్పుకోవట్లేదు. ఆ 3 కూడా తెలంగాణను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ. ఒకటే కుటుంబం ఈ 3కి ఉంటుందా అని అన్నవాళ్ళు నోర్లు మూసుకోవాల్సి వచ్చింది. నేనేమంటున్నా, ఈ 3తో పాటు నెక్స్ట్ వచ్చే క్యాబినెట్లో కవిత గారు ఉన్నా నష్టం లేదంటున్నా. ఏదో ఆమెకి ఉన్న ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించగలిగిన సత్తా ఉన్న నాయకురాలు ఆమె. మంత్రిగా పనికిరాదు ఆమె. కేటీఆర్ గారి కంటేనేమో ఆల్రెడీ ఆయనకు అనుభవం ఉంది, 10 ఏళ్ళు. ఆయన అద్భుతంగా రాణించాడు, ప్రజల లోపల ఎస్టాబ్లిష్ అయ్యాడు. కవిత గారికి అవకాశం రాలే. ఎందుకు ఇవ్వకూడదు? రేపు పార్టీ పదవి ఇప్పటిదాకా కవితకు లేదు. ఎందుకు ఇవ్వకూడదు? ప్రధాన కార్యదర్శి పదవి ఎందుకు ఇవ్వకూడదు? ఆమె ఢిల్లీలో లాబింగ్ బాగా చేసింది. ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ఒక కాంట్రాక్ట్ తెగిపోయిన తర్వాత సోనియా గాంధీతో ఆ కాంట్రాక్ట్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి కవిత గారు. ఇవాళ ఆమె లెటర్ రాసిందని చెప్పి ఆమె చేసిన కాంట్రిబ్యూషన్ అంతా పాతర పెడదామా? దీన్ని మొగ్గలోనే చేస్తే కేసీఆర్ గారికి, పార్టీకి, తెలంగాణ ప్రజలకు మంచిది. ఒకవేళ ఈ చిచ్చురాగిలో ఆ కుటుంబం విచ్ఛిన్నమైంది అనుకోండి, నష్టం తెలంగాణ ప్రజలకు. వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకంటే మళ్ళీ పరిపాలన అనేది కుక్కలు చెప్పిన ఇస్తీరైతుంది. ఒక 1.5 year నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ ప్రజలు అల్ల కల్లోలం అవుతున్నారు. మొత్తం వాళ్ళకి ఇచ్చిన హామీలు పోయినాయి. అంతకుముందు వచ్చిన రైతు బంధు పోయింది, రైతు రుణమాఫీ సరిగా జరగలేదు, నీళ్ళు వస్తలేవు పొలాలకి, డ్యామేజ్ అయిన మేడిగడ్డ రిపేర్ అయితే లేదు, ఇవాళ నల్ల నీళ్ళు వస్తలేవు, మంచినీళ్ళు, ₹1 బడ్జెట్ పెట్టింది లేదు. ఈ 1.5 yearలో తెచ్చిన అప్పులన్నీ కూడా ఈ పథకాల వాడి ఖర్చు పెడుతున్నాడే తప్ప
₹1 కూడా ఆయన పెట్టుబడి రంగం మీద పెట్టలేదు, ఉత్పాదక రంగం మీద పెట్టలేదు. అదే కేసీఆర్ 85% అప్పు 6 లక్షల కోట్లలో 85% ఉత్పాదక రంగం మీద పెట్టిండు కాబట్టి 62,000 కోట్ల ఆదాయము 2,20,000 కోట్లు తీసుకుపోగలిగాడు. ఈయన చెప్పే 40-50 వేల కోట్ల అప్పులు వడ్డీలు కట్టంగా కూడా ఇంకా 70-80 వేల కోట్ల ఆదాయాన్ని కేసీఆర్ మనకి ఇచ్చిపోయాడు. ప్రజలకు అప్పుల గురించి చెప్తాడు, ఆదాయం గురించి చెప్పాడు. ఇంజనీర్లు మేడిగడ్డ కట్టొద్దని ఎక్కడ చెప్పలేదు, అది దాచి పెడతాడు. మేడిగడ్డ వద్దన్నారని చెప్తాడు. అబద్ధాలను నమ్మడానికి ప్రజలు కూడా అలవాటు పడ్డారు. అబద్ధాలతోనూ మోసం చేసిండి వాళ్ళ పరిపాలనా రంగంలో ఉన్నాడు. రేపేమన్నా తెలంగాణకు మంచి జరగాలనుకున్నప్పుడు 10 ఏళ్ళు మంచి జరిగింది కాబట్టి ఆ కేసీఆర్ కుటుంబం మంచిగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మంచిగా ఉంచాల్సిన బాధ్యత ఉన్న పెద్ద మనిషి ఆ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడని ఒక నమ్మకం ఉంది. పెద్ద దిక్కుగా ఉన్నాడు. తెలంగాణ ప్రజల గురించి ప్రేమ ఉంది, ఆయన కుటుంబం మీద ప్రేమ ఉంది. మరి ఆ కుటుంబ సభ్యుల్లో కలతలు వచ్చినప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఆయన కనుక ఇన్వాల్వ్ కాకపోతే ఇది ఇట్లాగే పెరిగి దూరం పెరిగి పెద్దగా అయిపోతుంది. దానివల్ల నష్టం ఆయనకే కాదు, తెలంగాణకు కూడా నష్టం. థ్యాంక్ యూ సార్.